ఇలాగ మరోవైపు అదే మీరు చెప్తున్న దాంట్లోకి నేను వస్తున్నాను. దాదాపుగా ఇప్పుడు మనకి ఈ వివరాలు తీసుకుంటే చిత్తూరు జిల్లాలోన అంటే అర్బన్ ప్రాంతంలోన దాదాపు 74.06% నమోదైతే రూరల్ ప్రాంతాలకు సంబంధించి మనకి 50%, 51% ఇలా నమోదైంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అంటే మీరు చెప్తున్న ఏదైతే ఒక లెక్కలు ఉన్నాయో దానికి అనుగుణంగా దీన్ని అన్వయించుకోవచ్చు అంటారా? అంటే దాన్ని కూడా మీరు లాస్ట్ టైంతో పోల్చాలి కదా. ఓకే. అంటే లాస్ట్ టైంతో పోల్చాలి. మీరు ఇప్పుడు రూరల్ అర్బన్తో పోల్స్తే కలిగేది కదా. లాస్ట్ టైం ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నదని చూడాలి. తర్వాత చిత్తూరు జిల్లా మొత్తం అర్బన్ అని చెప్పలేం కదా. చిత్తూరు జిల్లాలో అర్బన్ ఉంటుంది, రూరల్ ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో అర్బన్ ఉంటుంది, రూరల్ ఉంటుంది. ప్రతిదాన్ని రూరల్ కాన్స్టిట్యున్సీ అని తీసుకోలేం మనం. ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం అన్నా తీసుకోండి, ఆ నియోజకవర్గంలో అర్బన్ ఉంటుంది, రూరల్ ఉంటుంది. ఒక పట్టణం మున్సిపల్ ప్రాంతం ఉండొచ్చు, మండల ప్రాంతం ఉండొచ్చు, గ్రామీణ ప్రాంతం ఉండొచ్చు. అందువల్ల దాన్ని ఏ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే 2 పార్టీల వెనకాల కులాల వారిగా కూడా ప్రజలు చీలిపోయారు. అందువల్ల ఏ కులం వారు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఓటింగ్ ఎక్కువ ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఇప్పుడు కమ్మ వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది తెలుగుదేశానికి లాభం. కానీ రెడ్లు ఎక్కువ మంది ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది వైసీపీకి లాభం. ఇప్పుడు ఎస్సీలు, మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి, వైసీపీకి లాభం. అగ్రకులాల ఓటర్లు ఉన్న చోట ఎక్సెప్ట్ రెడ్డిస్, ఇతర అగ్రకులాల వాళ్ళు ఉన్న చోట బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ, కమ్మ, కాపు ఇలాంటి వాళ్ళు ఉన్న చోట కనుక ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది టీడీపీకి లాభం. అందువల్ల ఏ కులాల వారు ఎక్కువ ఉన్న చోట ఓటింగ్ పెరిగింది, ఒకే కాన్స్టిట్యున్సీలో కూడా గ్రామీణ ప్రాంతంలో పెరిగిందా, మండల హెడ్ క్వార్టర్స్లో పెరిగిందా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ని స్టడీ చేస్తే తప్ప ఓటింగ్కు ఎలక్టోరల్ రిజల్ట్కు ఒక కొరిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయలేము. సార్ మీరు చెప్తున్నట్టు నిజంగానే ఇంత కులాల వారీగా అంటే ప్రధాన కులాలను పక్కన పెడితే మిగతా ఎస్సీస్ కావచ్చు, బీసీస్ కావచ్చు, మిగతా కమ్యూనిటీస్లో కూడా ఇంత ఇంత రేఖ కనిపిస్తుందంటారా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? అనుమానమే లేదు. తెలంగాణలో కంపారిటివ్లీ తక్కువ, ఆంధ్రలో సమాజమే కులాల వారిగా చీలిపోయింది. అఫ్కోర్స్ కొన్ని కులాలకు రాజకీయాల్లో ఆధిపత్యం ఉండొచ్చు, కొన్ని కులాల ఫాలోవర్స్గా ఉండొచ్చు, అనుమానమే లేదు కదా. దాంట్లో డౌటే. ఓపెన్గా మాట్లాడుకుంటారు కదా రాజకీయ నాయకులు. ఇదేమి ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే కమ్మ కులం అని చెప్పి విమర్శించిన సందర్భాలు లేవా? అలాగే లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళు జగన్ రెడ్డి అని గట్టిగా ఒత్తి చెప్పిన సందర్భం మనం చూడలేదా? జగన్ 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 అని అంటారు, ఎవరు జగన్ రెడ్డి అని అంటారు. మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, ఎప్పుడు ఉపన్యాసాలైనా, పవన్ కళ్యాణ్ కూడా జగన్ రెడ్డి అని ఒత్తి చెప్తారు. ఎందుకు చెప్తారు? లేకపోతే కులాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే బహిరంగంగానే కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ